రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి, ధాన్యం వెంటనే అమ్ముడు కావాలి, వెంటనే కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలి, రైతులకి న్యాయం జరగాలి, రైతులకి న్యాయం జరగాలి. నా పేరు మారిన రామకృష్ణ, నందమూరు గ్రామం, కొవ్వూరు మండలం. ఈ రోజుని కొవ్వూరు మండలం, చాగల్ మండలం రైతులు హైవే మీద దిగ్బంధం చేశారు. దీనికి కారణం ఏంటంటే రైతులు పండించిన దాన్ని మేము కొనుగోలు అయిపోయిందని చెప్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులందరూ కూడా, అగ్రికల్చర్ వాళ్ళు, ఆర్బీకేలు వీళ్ళందరూ కూడా టార్గెట్లు అయిపోయి మేము దాన్ని తీసుకోమంటున్నారు. పైన చూస్తే వర్షాలు ఎండబెట్టిన దాన్ని వర్షానికి తడిసిపోతుంది, ఎండబెడుతున్నారు. ఎవరో న్యాయం చేయాలంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించమని అడిగితే ఎంత లేదో రేపు తీసేసుకుంటారు అన్నారు. ఈ రోజుకు వారం రోజులు అయింది, ఇప్పుడు పరిష్కారం లేదు. ప్రతి ఎకరా కూడా పంట నమోదు కార్యక్రమం అన్నది గవర్నమెంట్ చేసింది. ఈ క్రాప్ చేశారు. ప్రతి పంట ఏ పంట ఎంత ఉన్నది, ఏ ధాన్యం ఎంత పండుతుంది, ఎంత జరుగుద్ది అన్నది గవర్నమెంట్ దగ్గర మొత్తం ఉన్నది, వివరాలన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని రైతు దగ్గర ప్రతి గింజ కొనాలి కదా. మేము రైతుకు న్యాయం చేస్తాం, మేము రైతుకు న్యాయం చేస్తాం, రైతు ప్రభుత్వం అని చెప్పారు. ఈ రోజు జరిగేదంటే అన్ని పార్టీలు సంబంధించిన రైతులు కూడా ఇక్కడ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఇది పార్టీలు కూడా గట్ట కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి? ఇప్పుడు రైతులని ఇలాగ ఇప్పుడు మళ్ళీ పంట వేసుకుంటాక ఆకుమళ్ళు కట్టుకునే రోజులు మళ్ళీ వచ్చేసినాయి. ఈ రోజు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పంట వస్తుంది, పెళ్లిళ్ళు చేసుకుందామని, ఇంకో కార్యక్రమాలు చేసుకుందామనో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన పండిన పంటను కాపాడుకుంటమే సరిపోద్దా, ఈ ఉద్యోగస్తుల చుట్టూ తిరగటమే సరిపోతుందా? వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ప్రతి రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయాలని రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సురేష్ అండి, మాది 12 ఎకరాలు ధాన్యం ఉంది సార్. కొనమంటే ఆర్బీకే టార్గెట్లు అయిపోయినాయి, ప్రస్తుతం ఇప్పుడు అప్పుడే రావని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు సార్. ఏంటని అడిగితే పై అధికారులకు కాల్ చేస్తుంటే గవర్నమెంట్ నుంచి కొనుగోలు ఆపేయమని చెప్తున్నారు. దానివల్ల మాకు టార్గెట్లు రావట్లేదు, మీకు ఏమైనా చేయించుకోగలిగితే పైనుంచి కాల్ చేసుకుని మీరు మాట్లాడించుకోండి అని చెప్తున్నారు సార్. ఆ విషయం ఏదండి సార్. నమస్తే అండి, మాది ఆరిగ్రావాల, కొవ్వూరు మండలం. మాది ధాన్యం 20% ధాన్యం ఆగిపోయిందండి. రైతుల దగ్గర కొనుగోలు చేయలేదు. ఇవి ఏంటి అని ఆఫీసర్ని మన అధికారులను అడుగుతుంటే టార్గెట్లు అయిపోయి కొనుగోలు ఆపేయారని చెప్పన్నట్టుగా చెప్తున్నారండి. దాని నిమిత్తంలో మేము ఇవాళ రోడ్డు ఎక్కి ధర్నా చేయడం జరుగుతుంది. దీని నిమిత్తంలో కొంత అధికారులు అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ఈ కొవ్వూరు మండలంలో కొవ్వూరు బ్రిడ్జి దగ్గర మన రైతు సోదరులు వారు పండించినటువంటి పంటను టార్గెట్లు లేవని చెప్పి అని అనుకొని అపోహపడి ఇక్కడ రోడ్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ చోదకులందరూ ఆగిపోయారు పాపం. రైతు సోదరులకి నేను ఇలా ఇటువైపుగా నా ఆఫీస్కి వెళ్తూ చూశాను. ఇలాగా ఇమ్మీడియట్గా జేసీ గారు, మన డిఎం గారు, కొవ్వూరు ఆర్డీఓ గారు కూడా ఇమీడియట్గా స్పాట్కి వచ్చారు. పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. రైతు సోదరులారా, మీరు ఏమీ కంగారు పడవద్దు. మీరు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము ఇప్పుడు ఇమీడియట్గా 1500 MTలు మెట్రిక్ టన్నులని కొనుగోలు చేయమని ఇప్పుడే నేను ప్రభుత్వం జేసీ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, మా డిఎం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఇక్కడ స్పాట్లో. ఇప్పుడు ఇమీడియట్గా మీ ధాన్యాన్ని అన్న RSKలకు కూడా వెళ్ళే విధంగా నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కాబట్టి ఇక ముందు కూడా రేపు పండబోయేదానికి ఎక్స్ట్రా టార్గెట్ ఇచ్చి మొత్తం
ఈ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నేను మీకు తెలుపుతున్నాను. ఎక్కడన్నా మిల్లర్ల పరంగా మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం అధికారులు గారిని డిఎం గారిని వాళ్ళని కలవండి. నేను ఇమ్మీడియట్గా మేము స్పందించి ప్రతి గింజను మీకు తీసుకొని మీకు 24 గంటల లోపు మీకు అమౌంట్ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం.